నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా? నిందింపబడడానికి తగినవాడివా? నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఆలోచించు. అయ్యా నేనే తప్పు చేయలేదండి, నిష్కారణంగా నింద చేస్తున్నారు, ఊరుకో, ఈశ్వరుడికి చెప్పావుగా మాట. ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వరా నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో. ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ప్రేమ సమస్యకి పరిష్కారం, శాంతికి కారకం. కోపం ఎప్పుడూ కాదు. అందుకే నన్ను నింద చేశాడంటావా, ఈశ్వరుడికి చెప్పి వదిలే. నిందార్హుడని అనుకుంటున్నావా? నేను నిందార్హుణ్ణి కాను. అహంకారం పైకొస్తోందనుకోండి, ఒప్పుకోకుండా ఓన్లీ